చందానగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చిన మహిళా పేషెంట్ పై వార్డు బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని అనారోగ్యం కారణంగా చందానగర్లోని పీఆర్కే ఆసుపత్రిలో చేరారు. దీంతో అందులో పనిచేసే వార్డు బాయ్ విద్యార్థిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. చందానగర్ పోలీసులకు తాజాగా ఒక ఫిర్యాదు అందింది. ప్రధానంగా హాస్పిటల్లో పేషెంట్ తో వార్డు బాయ్ ఏకంగా అసభ్యంగా ప్రవర్తించిన తీరు అంశం వెలుగు చూసింది. అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చందానగర్ పీఆర్కే హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికే హెచ్సియు స్టూడెంట్ బాధితురాలు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఈ అంశానికి సంబంధించి పోలీసులు కానీ పీఆర్కే హాస్పిటల్ యాజమాన్యం కానీ గోప్యంగా ఉంచుతున్నారు. అయితే మనటువంటి సమాచారం తర్వాత బాధితులు ఇచ్చినటువంటి సమాచారం తోటే ప్రస్తుతం చాలా అంశాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒడిశాకు చెందినటువంటి విద్యార్థిని అనారోగ్య కారణంతో చందానగర్ లోని పీఆర్కే హాస్పిటల్లో ఆమె చేరడం జరిగింది. అయితే ఆమె కొంత అనారోగ్య సమస్యకు బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆమె పడుకున్న సమయంలో అంటే నిద్రిస్తున్నటువంటి సమయంలో వార్డు బాయ్ ఆమెను గమనించి ఆమె పైన అసభ్యంగా ప్రవర్తించడు. దీంతో ఆమె మెలకు వచ్చిన తర్వాత ఆ వార్డు బాయ్ ని నిలదీసినప్పటికీ కూడా అతను అక్కడి నుండి పారిపోయినటువంటి సంఘటన. సో వెంటనే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం పోలీసులు వార్డు బాయ్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. రేపు హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ ను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. మరి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఇందులో ముఖ్యంగా హాస్పిటల్ యాజమాన్యం కూడా సరైనటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత అక్కడ వార్డు బాయ్స్ కావచ్చు ఇతర వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదనేటువంటి సమాచారం సాధిస్తుంది. కాబట్టి దీనిపై కేసు నమోదు చేస్తారా లేదనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక.